మరో ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ మరి కాసేపట్లో తీర్పు ఇవ్వనున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్లపై దాఖలైన అనర్హత పిటిషన్లపై ఈ నెల 9న తుది విచారణ పూర్తయింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఓపెన్ కోర్టులో తీర్పు ప్రకటిస్తారని శాసనసభ కార్యదర్శి తెలిపారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపిస్తూ బీఆర్ఎస్, బీజేపీలు స్పీకర్కు ఫిర్యాదు చేశాయి. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ జరిపిన స్పీకర్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటూ 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మరి కాసేపట్లో స్పీకర్ తీర్పు వెలువరించనున్నారు. తాజా సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య, మరికొద్దిసేపట్లో దానం నాగేంద్ర అదేవిధంగా కడియం శ్రీహరికి సంబంధించిన అనర్హత పిటిషన్లపైన తీర్పు వెలువడున్నది. ఉదయం 10 గంటలకు తీర్పు వెలువరిస్తారని నిన్ననే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడి చేశారు. ఇప్పటికే ఎవరైతే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్లు వేశారో ఆ ముగ్గురికి కూడా ఆ మేరకు సమాచారం అందించారు. ఇప్పటికే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు సంబంధించి అనర్హత పిటిషన్లు స్పీకర్ దగ్గర దాఖలై ఉన్నాయి. అందులో ఇప్పటికి 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికి విచారణ పూర్తయి వారికి సంబంధించి క్లీన్ చిట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొనసాగుతున్న ఈ విచారణ రేపటి లోపల దీనికి సంబంధించి నిర్ణయం కూడా ప్రకటించాల్సి ఉన్నందున రేపు సుప్రీంకోర్టులో ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి విచారణ ఉన్నందున ఈవేళ తీర్పు వెలువరించేదానికి సిద్ధమైనట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే మరి కాసేపట్లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర అదేవిధంగా కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్ల విచారణకు సంబంధించి తీర్పు వెల్లడించనున్నారు. కొద్దిసేపటి కిందటే దానం నాగేంద్ర తన ఇంటి వద్ద అందుబాటులో ఉన్న మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి నేను సిద్ధంగా ఉన్నాను, పాజిటివ్ అయినా లేకపోతే నెగిటివ్ అయినా ఏదైనా నాకు అభ్యంతరం లేదు, నేను నిరంతరము ప్రజల్లో ఉండి పోరాడుతున్నాను కాబట్టి మరొకసారి పోరాడేదానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తనను తిరిగి మళ్ళా గెలిపించేదానికి కూడా ఇబ్బంది ఉండదు, ముఖ్యమంత్రి ఏ విధంగా నిర్ణయం తీసుకొని ఏ విధంగా ముందుకెళ్తే దానికి కట్టుబడి ఉంటానని చెప్తున్నాడు. స్పీకర్ నిర్ణయం వలన నేనేమి ఆందోళన చెందడం లేదు, స్పీకర్ ఎలాంటి నిర్ణయం ఇచ్చినా నాకు సమ్మతమే అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో గతంలో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇచ్చిన తీర్పు వేరు, ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇచ్చే తీర్పు వేరు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి అభిప్రాయాలు కూడా అట్లే వ్యక్తమవుతున్నాయి. ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీలో చేరారన్న ఒకటే తప్ప మిగిలిన ఆధారాలు ఏమీ లేవని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అయితే ఇక్కడ దానం నాగేంద్ర ఇష్యూలో కానీ లేకపోతే కడియం శ్రీహరి ఇష్యూలో కానీ కొంత సాంకేతికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని విచారణ కొనసాగించారు. వాళ్ళు కూడా దానం నాగేంద్ర తరపున న్యాయవాదులు కావచ్చు, కడియం శ్రీహరి తరపున న్యాయవాదులు కావచ్చు, వాళ్ళు అఫిడవిట్ వేసేటప్పుడు కూడా చాలా టెక్నికల్గా ఏ రోజైతే వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్లో ఏ ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు సంబంధించి మాత్రమే వీళ్ళు అఫిడవిట్లో ఫైల్ చేశారు. ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవి కూడా, ఆ తర్వాత జరిగిన మార్పులు చేర్పులకు సంబంధించి ఏవి కూడా దాంట్లో ప్రస్తావించలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము ఏ రోజైతే వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్లో ఉన్న అంశాలనే పరిగణలోకి తీసుకోవాలని కూడా స్పీకర్కు విజ్ఞప్తి చేస్తూ ఆ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రధానంగా దానం నాగేందర్ పార్టీ మారినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత ఈ పిటిషన్ దాఖలైన తర్వాత దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ కూడా చేశారు. అదేవిధంగా కడియం శ్రీహరి కూడా తన కూతురు కావ్యకు సంబంధించి పార్లమెంట్లో పోటీ చేసిన ప్రచారంలో పాల్గొనడము, ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలు కొన్నిటికి హాజరు కావడం, ఇవన్నీ కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. కానీ ఈ అంశాలు ఏవి కూడా ప్రస్తుతం జరుగుతున్న విచారణకు పరిగణలోకి రావని చెప్పి స్పష్టం చేస్తూ వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేశారు. స్పీకర్ కూడా ఏదైతే తన వద్ద మొట్టమొదట పిటిషన్ దాఖలైందో ఆ పిటిషన్లో పిటిషన్దారులు ఏ అంశాలైతే ప్రస్తావన తీసుకొచ్చారో ఆ అంశాల మీదనే విచారణ కొనసాగించినట్టుగా మనకు సమాచారం ఉన్నది. ఇప్పటికే వాళ్ళకు సంబంధించిన విచారణ గత 2-3 వారాలుగా కొనసాగుతూ వచ్చింది.
ఈ నెల 4వ తేదీన 9వ తేదీన తుది విచారణ కొనసాగింది. ఇరువైపులా వాదనలు ప్రతివాదనలు విన్నారు. అదేవిధంగా వాళ్ళు వేసిన రిటర్న్ స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. అన్ని పరిగణలోకి తీసుకొని న్యాయ నిపుణులతో సలహాలు తీసుకున్న తర్వాతనే ఈ తీర్పు వెలువరిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉండదు. కాసేపట్లో దీనికి సంబంధించి తీర్పు వెలువడది. అంటే ఎలాంటి తీర్పు ఇస్తారా అన్నది ఒక ఉత్కంఠ అయితే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్లో అయితే కూడా ఇద్దరి మీద కూడా వేటు పడుతుందని చెప్పి అంచనాల్లో బీఆర్ఎస్ నాయకులు పిటిషన్దారులు ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఈ ఇద్దరికి సంబంధించి ఎలాంటి తీర్పు స్పీకర్ వెల్లడిస్తారని ఒక ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో ఈ ఉత్కంఠకు తెర దించే అవకాశాలు ఉన్నాయి. స్పీకర్ ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. దానికి సంబంధించి ఓపెన్గానే కోర్టులోనే బహిరంగంగానే ఈ ప్రకటన చేయనున్నారు. కాసేపట్లో ఆ తీర్పు బయటకు రానున్నది. ఓవర్ టు స్టూడియో.